తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమ రెండు అక్షరాలు. ఆ ప్రేమ ఒక మనిషిని ఎంతటి ఉన్నత శిఖరాలకి ఎదగడానికైనా సరే ఉపయోగపడుతూ ఉంటుంది. పుట్టుకతోనే తల్లిని ప్రేమిస్తాం, తర్వాత నాన్న ప్రేమిస్తాం, ఎదుగుతూ స్నేహితులు గాని, కుటుంబ సభ్యులు గాని వివిధ వయసులోనే ప్రేమిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఒక యువకుడు తన ప్రేమించే నటుడిని గొంతును ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆ గొంతుని అంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఈరోజు సుమన్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. నాకేమి పర్వాలేదమ్మానే చెప్పాడు. నా పక్క బుధం పట్టుకొని నాకు చెప్తాడు తప్పగానే. 2013 నుంచి బ్లడ్ పడుతున్న విషయం తెలిసింది. ఆ లోపల ఉన్నదంతా వచ్చేసే వరకు కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈరోజు ఆయన రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల కోసం నిలబడుతున్నాడు అంటే ఆ ఒక్క పాయింట్ సరిపోదండి నేను అభిమానించడానికి ఆయన. విశాఖ జిల్లా వడ్లపూడి ప్రాంతంలో అప్పలరాజు అనే ఒక యువకుడు పుట్టుకతోనే లోకాన్ని చూడలేని పరిస్థితి అయినప్పటికీ కూడా తను ఎదుగుతూ వస్తున్నప్పుడు కూడా తన ఒక అభిమాని నటుడికి అభిమానం పెంచుకొని ఆ నటుడి గొంతు వింటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇదంతా బాగానే ఉందనుకుంటే ఆ యువకుడికే మరొక గుడిమండం మీద కూడా మరొక వ్యాధి కూడా ఆయనకు సోకింది. ఆ వ్యాధి వల్ల హార్ట్ లో ప్రాబ్లంతో పాటు ఎక్కువ అంటే రక్త ఎక్కువ ఉండడంతో కూడా అంటే నోట్లోంచి కానీ ముక్కులోంచి ఎప్పటికప్పుడు రక్తం వస్తూ ఉంటుందని చెప్తున్న పరిస్థితి. ఇంతకీ ఆయన అభిమానించే అంతగా నటుడు ఎవరని అనుకుంటున్నారా? ఆయనే జనసేన అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన ఇన్ని లోకం కనిపించకపోయినా ఒక పక్కన వ్యాధితో బాధపడుతున్నా కూడా అభిమానించే నటుడు గొంతును వింటూ కూడా ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు అప్పలరాజు దేనికాదని తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో అప్పలరాజు నివాసంలో ఉన్నాం. అప్పలరాజు తల్లిగారు కూడా మనతో ఉన్నారు, అప్పలరాజు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటి అసలు మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా వచ్చాయి? యాక్చువల్లీ నేను బై బర్త్ బ్లైండ్ అనమాట. పుట్టుకతోనే 100% బ్లైండ్. అది కాకుండానే మనకి పుట్టుకతోనే ఇంకో ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్లో ఒక 4 ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ 4 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ అనేది డెవలప్ అవ్వలేదు అనమాట. ఆ డెవలప్ అవ్వకపోవడం, హార్ట్ అనేది మనకి హార్ట్ సింబల్లో ఉంటుంది కదా, అది ఏంటంటే బూట్ షేప్లోకి వెళ్ళిపోయింది. బూట్ షేప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటంటే ఒక ట్యూబ్ పోయిందని చెప్పాను కదా, దాని వలన మనకి బాడీలో ఎవరికైనా 14%, 15%, 13% బ్లడ్ ఉంటుంది. అయితే నాకైతే మాత్రం 20%, 18%, 21% ఉంటుందన్నమాట. ఆ పైప్ ద్వారా బ్లడ్ అనేది లోపల స్ట్రాక్ అయిపోవడం వలన అది అలా ఉండిపోయి ఒక 7 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, ఈ మధ్య కొంచెం 4 మంత్స్కి 5 మంత్స్కి పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అది ఒక 20 days 15 days ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. ఆ లోపల ఉన్నదంతా వచ్చేసే వరకు కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు నాది ఇప్పుడు 38 అండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇంక ఇలాగే మీరు సమస్యతో బాధపడుతూ ఉన్నారు? చిన్నప్పటి నుంచి అంటే నాకు 2013 నుంచి బ్లడ్ పడుతున్న విషయం తెలిసింది. అంటే బేసికల్గా నేను మాకు బ్లైండ్ స్కూల్స్ ఉంటాయి కదా, బ్లైండ్ స్కూల్స్ నాకు 1 to 10th నేను బ్లైండ్ స్కూల్లోనే చదివాను. అనకాపల్లి ఇంటర్మీడియట్ ఏఎంఎల్ కాలేజ్లో డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడే చదివాను. మొత్తం 15 years నేను హాస్టల్ జీవితమే గడపడం జరిగింది అనమాట. మరి అంటే మీరు చూడలేరు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ అబ్బాయి ఎలా పెంచుకున్నారు మీరు? అభిమానం అంటే బేసికల్గా నాకు హ్యాపీ అనిపించిన, బాధ అనిపించిన, ముందుగా ఏంటంటే నాకు సాంగ్స్ ఉండడం చాలా ఇంట్రెస్ట్. ఏమాత్రం హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా నేను చిరంజీవి గారి సాంగ్స్ వింటూ, ఆయన మూవీస్ వింటూ, నేను ఓల్డ్ మూవీస్ బాగా వినడం అవి చేసేవాడిని. నాకు అలా మెగా ఫ్యామిలీ మీద బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆయన చేసిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నన్ను కొంచెం ప్రభావితం చేశాయి. మరి ఇంకా ఆయన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన చేసినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఏంటంటే
ఆపద ఎక్కడుంది అంటే అక్కడికి వెళ్ళిపోవడం ఆయనకి అలవాటు. అలాగే అంత చరిష్మా ఉన్నా కూడా హీరోలందరినీ బీట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఈరోజు ఆయన రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల కోసం నిలబడుతున్నాడు అంటే ఆ ఒక్క పాయింట్ సరిపోదండి నేను అభిమానించడానికి ఆయన. ఏంటి పవన్ కళ్యాణ్ గాని ఏంటంటే నాకు హెల్పింగ్ నేచర్ చాలా ఇష్టం ఆయన. అందరికీ అంటే తన ఇతరుల కష్టాన్ని తన కష్టం అనుకుంటాడు మెయిన్ అది. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది. నేను పవన్ కళ్యాణ్ గాని సినిమాలు గాని ఏమన్నా మీకు బాగా నచ్చినవి కానీ ఆయన డైలాగ్స్ కానీ ఏమన్నా చెప్పగలరా? బాగా నచ్చిన అంటే ఆయన డైలాగ్స్ అయితే చెప్పలేను. అన్నయ్య గారు అయితే కొంచెం మేనేజ్ చేస్తాను కానీ చెప్పండి ఎవరంటారు. ఆయన చిరంజీవి గారు అయితే జై చిరంజీవ మూవీలో సూర్యుడు తూర్పు ఉదయిస్తాడన్నమాట ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నమాట ఎంత నిజమో, ఈ సత్యనారాయణమూర్తి నేను చంపేస్తాడన్నమాట కూడా అంతే నిజం. సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకూడదు, ఒకవేళ మొదలు పెడితే ఆపడం నీ వల్ల కాదు. అద్భుతం అంటే అద్భుతం, చాలా అద్భుతంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటి అసలు ఆయన కలవాలనుకుంటున్నారా ఏంటి అసలు మీ ప్రయత్నం? అవును సార్, పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడానికి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరం నుంచి మా ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి ఆయన పార్టీ ఆఫీస్కి లెటర్ పంపించడం జరిగింది. లెటర్ పంపించిన తర్వాత అక్కడి నుంచి మనకి ఫోన్ వచ్చింది. ఆ ఫోను మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తానన్నారు, చెప్పలేదు. తర్వాత ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు నాకు ఇంక ఫోన్ రాలేదు. ఫోన్ రాకపోతే ఆ వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, దాంతో నేనే ఒక 2-3 సార్లు ఫోన్ చేశాను. ఇదిగో కల్పిస్తాం సార్ లేరు అంటే, వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకి ఉండొచ్చు, దాన్ని మనం కాదని అనలేం. కానీ కాకపోతే 1 year అయింది కదా, కొంచెం బాధ అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఈ మధ్య మా ఫ్రెండ్స్తో విజయవాడ కూడా ఒకసారి వెళ్ళొచ్చాను. కానీ అక్కడ సిచ్యువేషన్స్ చూస్తే అంత కలిసి అంత ఇదిగా లేవని అనిపించింది. మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఏంటి పరిస్థితి? ఆర్థిక పరిస్థితి అంటే మమ్మీ బట్టల షాప్ లో చేస్తుంది సార్. తనకి ఒక 5-6 thousand వస్తుంది. నా పెన్షన్ 6,000 వస్తుంది. దాని మీద అలా డిపెండ్ అవుతున్నాం. ఇది రెంటెడ్ హౌస్, దీనికి 3,000 రెంట్ పే చేస్తున్నాను. అసలు ఇప్పుడు ఏమేంటి సార్, మీ ఏమేంటి పవన్ కళ్యాణ్ గారిని మీకు కానీ కలిసినా ఫోన్ చేసినా ఏమని అడగాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? సార్ యాక్చువల్లీ నేను అడగాలనుకున్నది ఏంటంటే ఆయనతో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడాలి అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఇదన్నమాట. అంటే హాస్యం, జీవిత హాస్యం. అంటే హాస్యం అనుకున్నా, కాకపోతే అదొక ఇదన్నమాట, ఒక వైబ్రేషన్ లాగా నీకు ఆ పేరు వినగానే వస్తుంటది బాడీలో. అంతే కదా. ఖచ్చితంగా మేము కూడా సుమన్ టీవీ తరఫున ఆయన మీకు ఫోన్ చేయాలని కానీ కలవాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మనతో పాటు అప్పలరాజు గారి తల్లి గారు కూడా ఉన్నారు. మరి 34-38 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా అన్ని ఉన్నా సరే ఈ రోజుల్లోని యువకుల్ని పెంచలేక పడుతున్న ఈ పరిస్థితుల్లో నిజంగా ఆమె తల్లికి కూడా అందరం కూడా చేతులెట్టి దండం పెట్టాలి. ఒక పక్కనే 2 కళ్ళు కనిపించకపోయినా మరో పక్క రక్తంతో సమస్యతో ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్న కొడుకుని పక్కన పెట్టుకొని ఒక పక్కనే కూలి పని లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా యువకుడిని ఈ రోజు ఒక ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చి చెప్పొచ్చు. కళ్ళు లేకపోయినా సరే ఆయన మనసు చూస్తుంటే చాలా వెన్నలాగే మనకి కనిపిస్తుంది. అటువంటి తల్లి కూడా, మా అప్పలరాజు తల్లి కూడా మనతో ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఏంటి అమ్మ 34 సంవత్సరాలు బట్టి అబ్బాయిని ఎలా పెంచుకొచ్చారు, ఏంటి పరిస్థితి అసలు? ఎలా పెంచుకొచ్చానంటే మా బాబు చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ అలాగ ఉన్నది. అలాగ ఉండడం ఏంటంటే హాస్టల్లోనే ఉంచాము, ఎందుకంటే చదువుకోవాలనేసి. చదువుకుంటే లైఫ్ బాగుంటుంది కదా అని చదివించాము. కానీ అక్కడ ఉన్నంతసేపు మాకు తెలియలేదు అనమాట, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నదని తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుంచి మాకు తెలిసింది ప్రాబ్లమ్స్ ఉందని. కానీ కొన్ని హాస్పిటల్స్ తిప్పాము, కానీ అవదని చెప్పారు. కానీ హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాము, అక్కడ కూడా టెస్టులు చేశారు, అక్కడ కూడా అవదనే చెప్తున్నారు. కానీ ఉన్నంతసేపు కూడా ఇలాగే ఉండాలనేసి అంటున్నారు. కానీ ఆడ ఆశయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనేసి, ఆయనతో మాట్లాడాలనేసి, ఆయన బాధలు చెప్పుకోవాలనేసి కొద్దిగా ఆయనకి ఉంది.
ఇంకా తల్లిదండ్రులు అంటే ఎలా అమ్మా ఇప్పుడు మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఎలాగా ఇంట్లో గెట్న అవుతుంది బాబు? అంటే ఆయన మందులకి అవుతుంటే అన్ని డబ్బులు అవుతుంటాయి కదా. అవుతున్నది. మరి నాన్న కష్టపడింది మా బాబుకి వచ్చిన దాంతోటే మేము ఇంట్లో మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. కానీ ఆడిని చూడలేకపోతున్నాను. ఇంటికాడ ఉండి నేను వెళ్ళలేకపోతున్నాను. మధ్యలో ఉన్నాను నేను. పరిస్థితి అయితే ఇదండి. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చూడాలనేసి ఆడికి కోరిక, ఆశ కూడా ఉంది. కానీ ఆయన మనసులో ఏం బాధ ఉన్నదనేది నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడితే నా బాధ కొంచెం తీరుతదనేసి మాత్రమే చెప్పగలుగుతున్నాడు. అది అంతవరకే. ఖచ్చితంగా అమ్మా మీ కోరిక తీరాలని మేము కూడా భావిస్తున్నాం. అది ఇక్కడ మనం చూసాం కదా, ఏదైతే వడ్లపూడి ప్రాంతానికి చెందిన అప్పలరాజు పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పుట్టుకతోనే బ్లైండ్, మరోపక్క రక్తం కూడా బయటికి వెళ్ళిపోతున్న అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడుతూ కూడా 34 సంవత్సరాలు బట్టి ఇక్కడ కన్నా తల్లి తను వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చి అప్పలరాజు జీవనం సాగించుకొని తీసుకొస్తున్న పరిస్థితి. కానీ ఒక చాలా ధైర్యవంతం అని చెప్పొచ్చు. అప్పలరాజు ఎక్కడా కూడా అంగవైకల్యం ఆయనలో ఎక్కడ కూడా మనకి కనిపించలేదు. మాట్లాడని చెప్పి కూడా చాలా బలంగా దృఢంగా ఉన్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండి సలహాలు సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. అయితే ఆయన కోరుకుంటుంది ఒకటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన చూడలేకపోయినా సరే ఆయన గొంతుని నేను ప్రేమించాను, చిరంజీవి గారి గొంతుని నేను ప్రేమించాను, ఆయన సినిమాలు విన్నాను, వాళ్ళ డైలాగులు విన్నాను, ఆ మూవీస్ లో చూసుకొని ఇన్స్పిరేషన్ అయ్యి ఈ రోజు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నేను ఎక్కడ కూడా బ్లైండ్ అనుకుంటే బాధపడలేదు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. కాకపోతే ఆర్థికంగా నా తల్లి నా కోసం 34 సంవత్సరాలు కూడా ఎంత అన్ని త్యాగాలు చేసి నాతోనే ఉండిపోయింది. నా తల్లికి ఏదైనా చేయాలి, తనకు ఒక గృహం లాంటిది కానీ ఆర్థికంగా ఏదో నిలబడాలని కానీ, నా చివర శ్వాస కానీ చివర కోరిక కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గొంతు వినాలి, ఆయనతో మాట్లాడాలని కోరిక అంటున్నాను. ఎంతో మందికి సోషల్ మీడియాలో కూడా ట్రై చేశాను, నాకు అటు నుంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంతో బిజీగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తాను, ఎంతకాలం అయినా చివరి శ్వాస వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గొంతు వినడానికి కానీ కలడానికి కానీ వెయిట్ చేస్తానంటూ కూడా ఇక్కడ అప్పలరావు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం కూడా ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు ఇది చేరాలని, ఈయన కోరిక అప్పలరాజు కోరిక తీర్చాలని కూడా మనం కూడా భావిద్దాం. ఓవర్ టు స్టూడియో.